గైస్ టాప్ 20 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ సేల్స్ ఫోర్స్ డెఫినెట్లీ ఇది మీరు తెలుసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అంటే ఏ ఇంటర్వ్యూ అయినా ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ కంపల్సరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి తెలుసుకోండి, దానికి ఆన్సర్లు తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఇదే. అండ్ అంటే మీరు ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కానీ కొన్ని క్వశ్చన్స్ సెలెక్టివ్గా, కొన్ని క్వశ్చన్స్ కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి అడగడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ గురించి టాప్ 20 క్వశ్చన్స్ అయితే మనము అప్డేట్ చేస్తా ఉన్నాను నేను ఇప్పుడు. అండ్ డెఫినెట్లీ ఒకవేళ మీకు ఈ ఆన్సర్లు తెలిస్తే ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన కమెంట్ రూపంలో తెలియజేయండి. డిస్క్రైబ్ హౌ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం యూజ్డ్ బై ఆర్గనైజేషన్స్. What are the main benefits of a cloud solution like Salesforce? What is the custom object in Salesforce? What is a custom object permit the user to do? అండ్ ఖచ్చితంగా మీరు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేస్తాను నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆన్సర్ చేయకపోయినా, కమెంట్ రూమ్లో ఆన్సర్ చేయకపోయినా మీరైతే ఆన్సర్లు అయితే తెలుసుకోండి. అండ్ కెన్ యూ ప్రొవైడ్ ఎన్ ఎగ్జాంపుల్ కస్టమ్ యాప్ యూ షుడ్ బిల్డ్ ఆన్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్? వాట్ ఈస్ అన్ అడల్ట్ ట్రైల్ ఇన్ సేల్స్ ఫోర్స్? వాట్ ఈస్ డాష్బోర్డ్ ఇన్ సేల్స్ ఫోర్స్? Can you explain how Salesforce releases work? Mention some of major subsidiaries of Salesforce. How does Salesforce keep Salesforce record? Name the default filter in Salesforce. What is the difference between Force.com and Salesforce.com? And what is the difference between triggers and workflow? How is the CAS SaaS beneficial in Salesforce? What is trigger in Salesforce? Apex in Salesforce, Visual Force in Force.com. ఇవన్నీ ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి మీకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి బెస్ట్ పద్ధతి ఒక విషయం చెప్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ బట్టి పట్టడం అనేది బెస్ట్ పద్ధతి. సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్, ఇంటర్వ్యూ క్రాకింగ్ ఈజ్ డిఫరెంట్. మనం ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. బాగా డీప్ డ్రైవ్ వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకోకపోతే వర్క్ ఎలా చేస్తాం? ఇక్కడ వర్క్ చేయాలి, డీప్ డ్రైవ్ గా వెళ్ళి దానికి తగ్గట్టు సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటా వెళ్తా ఉంటే డెఫినెట్లీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి బెస్ట్ పద్ధతి, ప్రతి ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ చెప్పిన వాటికి వెళ్ళండి, చెప్పని వాటికి ఆన్సర్స్ తెలుసుకొని నెక్స్ట్ కంపెనీకి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, డెఫినెట్లీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, త్వరగా అవుతారు ఈ ప్రాసెస్లో. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి బెస్ట్ పద్ధతి ఇదే. ఓకే, థ్యాంక్ యూ.